లేకపోతే కానే ముఖమైన తెలవడంతో సోపతి చేస్తారా? జనాభా ఏం చేస్తారు ఎక్కువ మంది ఎందుకు సక్సెస్ కాకపోవడం కారణం చెప్పడం ఒక్కడే ఒక కారణం, మీరు అసోసియేషన్ లో ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారండి, కమ్యూనికేషన్ చేయట్లేదు. తప్పనుకోకూడదు, ఎందుకంటే ఇది లీడర్షిప్ పక్క చెప్తున్నా. మీరు హట్ అయినా దోష అయినా అయితే నాకు సంబంధం లేదు, ఏదో పెట్టుకో మీ ఇష్టం అని. మీ బిజినెస్ సక్సెస్ కాకపోతే లాస్ట్ టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలి వస్తుంది, దాంట్లో ప్రాఫిట్ ఎక్కువ నాకు తెలిసి. ఇంకా ఎందుకంటే చాలా మంది ఎన్నోసార్లు చెప్తున్నా నేను, మీరు అసోసియేషన్ కనుక మార్చినప్పుడు, అసోసియేషన్ అంటే మీరు డ్రీమ్స్ రాసుకుంటారు, గోల్స్ రాసుకుంటారు. నిజంగా చెప్పండి, మీరు మార్నింగ్ పడుకున్నప్పటి నుంచి మార్నింగ్ లేచినప్పటి నుంచి లేచినప్పటి పడుకున్న మీరు ఎవరితో నేను ఏ రోజు కూడా ఫోన్ కాల్ చేయకుండా ఉండరు ఎంతో కాదు. అంటే ఏమంటే అసోసియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు బిజినెస్ చేసినప్పుడు ఒక వ్యక్తి మెంటర్తో టచ్ లో ఉంటాడు. ఏమంటున్నా మెంటర్ అంటే ఎవరు? మీ జీవితంలో మెంటల్ ఎత్తుకుండా చేసే వ్యక్తిని మెంటర్ అంటారు. ఇప్పుడు వెజిటేబుల్స్ పక్కన పెట్టండి, మీ జీవితంలో నిజంగా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా? సేమ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే నీ ఆపద ఎవరైతే బాగా వింటారో వాళ్ళతోనే మాడతారు. నిజమా కదా? మీ అక్క బాగా వింటుంది అనుకో, రోజు కాల్ చేస్తాం, మీ అక్క హస్బెండ్ వాళ్ళకి రాక కాల్ చేస్తాం, లేదా అమ్మ కాల్ చేస్తాం. లేడీస్ అయితే చెప్తున్నా, చాలా పెద్ద టాపిక్ అదే చెప్తున్నా. మీరు ఎవరితోనైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఆ ఫ్రెండ్స్ ఎవరంటే మీ మెంటర్ ఉండాలని చెప్తున్నా. మెంటర్ అంటే మీకు రెగ్యులర్ గా మెంటరింగ్ ఇస్తా ఉంటారు, కృష్ణ మిమ్మల్ని మోటివేషన్ చేస్తుంటారు, మిమ్మల్ని గెలవాలని మీకు హెల్ప్ చేస్తూ ఉంటారు కృష్ణ కూడా. అట్లాంటి వ్యక్తులు మీరు ఎంతమంది టచ్లో ఉంటారు? చేతులు లేకపోతుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్ ఇది. ఎవరు చేతులు లేకపోతే కానీ మనసును చెక్ చేసుకోండి. మీకు ఒక బుక్ లో మీరు ఎప్పుడైతే మార్నింగ్ లేస్తారు కదా, లేవగానే ఎవరైతే లేచిన తర్వాత ఏం చేస్తాం మనం? నైట్ పడుకున్న తర్వాత పడుకున్న గ్యాప్ లో ఏం చేస్తుంటాం? లేచిన పడుకున్న మధ్యలో ఏం చేస్తుంటాం మనం అందరం? మీరు చేసే జాబ్ కావచ్చు, పని కావచ్చు, తిరుగుతుంటూ అన్నీ చేస్తుంటాం కదా. ఒకవేళ మధ్యాహ్నం 1 o'clock 2 o'clock మీకు యాక్సిడెంట్ అయ్యే ప్రాబ్లం అయింది అనుకున్నాను, అప్పుడు ఏమనుకుంటారు మీరు? మనసులో ఎవరికి అనిపిస్తుంది? మేడం చెప్తున్నాను, లేచి ఎవరి ముఖం చూస్తాం అనుకుంటున్నా కదా. నిజమా కదా? లేచి ఎవరి ముఖం చూస్తాం, కుక్క ముఖం చూస్తామా, పిల్లి ముఖం చూస్తామా అనుకుంటాం క్లియర్గా. అప్పుడు ఏం చేస్తాం? మనం తిరుగుతా ఉంటాం నాన్ స్టాప్ గా. నిజమా బదవి? ఈ జనరల్ గా జరిగే టాపిక్ మొత్తం ఇదే అన్నమాట క్లియర్గా. నేనేమంటుంటే ఎవరినో ముఖం చూసే మీ ముఖం మీరే చూసుకొని చెప్తున్నాను. ఏమంటున్నాం? అమ్మాయిలు అర్థమైంది. వివేకానంద స్వామి ఇప్పుడు మాట ఏంటంటే, మార్నింగ్ మీరు లేచినప్పుడు నైట్ పడుకుంటున్నప్పుడు 2 సార్లు అర్థం చూసుకోండి. అర్థం ఫేస్ క్రీమ్ రుద్దుకొని కానీ మార్నింగ్ అర్థం 100% పాజిటివ్ చెప్తున్నా. ఇది మీరు చేసి చూడండి. నేను చాలా కొన్ని టీంలో లాస్ట్ మంత్ నుంచి ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ పీవీకి బీభత్సంగా పెరుగుతున్నాయి. నేను బిజినెస్ ఏమని చెప్పిన వాళ్ళకి ఒకటే చెప్పిన, సెల్ఫ్ టాక్ చేసుకోండి. ఏమంటున్నా? సెల్ఫ్ టాక్ చేసుకోండి. ఎప్పుడు సెల్ఫ్ టాక్ చేసుకోవాలి? రోజు 2 సార్లు సెల్ఫ్ టాక్ చేసుకోండి. ఎప్పుడు మార్నింగ్ లేవగానే అర్థం ముందు నిల్చొని మీరు మాట్లాడుకోండి, మీ ముందు మాట్లాడుకోండి. ఎవరు మాట్లాడుకోవాలి? నా పేరు ఇది, నా పేరు కదా. ఏమంటారంటే నువ్వు రాసుకున్న ఏవైతే డ్రీమ్స్ ఉందో, నేను డ్రీమ్స్ చెప్పాను, డ్రీమ్స్ అని తెలిసేయడానికి చెప్పట్లేదు, డ్రీమ్స్ చెప్తున్నాడు. నువ్వేమంటున్నంటే నీ జీవితంలో ఏమైతే కావాలో మొత్తం మార్నింగ్ డిస్కస్ చేసుకో. నాకు ఈ జీవితంలో ఇది కావాలి, ఇది అనుకుంటే ఇది కావాలి ఖచ్చితంగా చెప్పి రోజు మార్నింగ్ డిస్కస్ చేసుకో. డిస్కస్ చేసుకుంటే ఏమవుతుంది? మార్నింగ్ ఎవరు డిస్కస్ చేసుకుంటే ఏమనిపిస్తాం? రోజు మొత్తం అదే పని చేస్తాం తెలుసా. నైట్ పడుకునేటప్పుడు అర్థంలో చూసుకోండి. ఏమనుకోవాలి? మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏవైతే చేసిన పనులమో అవన్నీ ఒక డైరీ రాసుకొని క్లియర్గా రాసుకొని, డైరీ రాసుకొని ఆ అర్థంలో చూసుకుంటూ మాట్లాడుకోరు. మిమ్మల్ని నేను ఈ రోజు చేసిన మన శుభాష్ అనుకోండి, నేను 10 మంది ఇలా కలిసిన. చాలా వాల్యుబుల్ వాడు, గుర్తుపెట్టు, చాలా వాల్యుబుల్ వాడు. నైట్ పడుకుంటప్పుడు ఏం చేయాలి? అర్థం దగ్గర పోయి ఏమనుకోవాలా? శుభాష్ అనుకోవాలా. నాకు 10 వర్క్ ఇస్తుందని ఆ డైరీలో ఇంపార్టెన్స్ పాజిటివ్ రాసుకొని ఒక వ్యక్తి 10,000 తీసుకున్నా శుభాష్ అనుకోదప్పుడు తిప్పుకోవాలి, బ్రేక్ చేయడం. నెక్స్ట్ ఇంకేమైనా పాజిటివ్ పనులు ఉంటాయి. ఇలా మీటింగ్ విన్నాం కదా, ఒక సిడీ విన్నావు, నేర్చుకున్నావు కదా, అప్పుడేందుకు కమ్యూనికేషన్ చేసి అప్పుడే ఒక మాట అయితే నేర్చుకున్నాం వల్ల. అంటే ఏమంటారంటే పాజిటివ్ పనులు, ఏమంటున్నా? పాజిటివ్ పనులు ఏవైతే చేసినామో అవి తలుసుకుంటూ శుభాష్ అనుకుంటున్నాను. ఇది చెప్పిన పెద్ద పని చిన్న పని ఏమి ఇంగ్లీష్ ఖర్చు వస్తుంది దీనికి, ఇది అనుకోండి శుభాష్ అనుకోండి ఇంగ్లీష్ ఖర్చు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏమైతే అంటే తెలుసా, దీనివల్ల చేసుకోవడం వల్ల నీకు నువ్వు నీ మీద సెల్ఫ్ లవ్ అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. సెల్ఫ్ లవ్ అంటుంది దాన్ని, సెల్ఫ్ ఎస్ట్రీమ్ అంటారు. ఇంకా కరెక్ట్ వాడాలి, సెల్ఫ్ ఎస్ట్రీమ్. అంటే నీ మీద నీకు ఎప్పుడైతే ప్రేమ కలుగుతుందో పని తక్కువ చేస్తావా, ఎక్కువ చేస్తావా? ఎక్కువ చేస్తాం. కానీ మన మీద ప్రేమ జరుగుతుంది కదా, మనం తిడుతూ లేకూరు ఇంట్లో అంటారు. ఇంకా ఏమంటది? ఏమో బిజినెస్ అని పోతున్నాం, 1 year అయింది, 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 6 months అయింది బిజినెస్ స్టార్ట్ చేసి, ఆ డబ్బులు వస్తారు కావాల్సిన నీకు అవసరం అది అంటారు ఎవరైనా. మరి అన్నట్లు వీక్నెస్ అంటే మీ లోపల నైట్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది.
ఈరోజు 10 ప్లాన్ అని చెప్పినావు, నెక్స్ట్ నీకు రేపు అనిపిస్తుంది నిన్ను మళ్ళా ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది. ఎక్కువ అంటే ఎక్కువ ప్లాన్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటుంటే నిన్ను నువ్వు కంపేర్ చేసుకుంటావు. ఇది చాలా వాల్యుబుల్ వాటిది. మనం ఏం చేస్తాం, ఎవరైనా మనతో పాటు చేయలేని వ్యక్తులు అనుకో, ఆయన తొందరగా స్టార్ అయ్యి తొందరగా క్రౌడ్ అయ్యి తొందరగా ఇన్కమ్ తీసుకున్నాం, మనకి ఏమనిపిస్తుంది, కంపేర్ చేసుకుంటాం. ఆ కంపారిజన్ వల్ల మనకి ఏమవుతుంది, నెగిటివ్ కంటే పాజిటివ్ ఎక్కువ వస్తుందా, పాజిటివ్ ఎక్కువ నెగిటివ్ వస్తుందా? నా కళ్ళ ముందు వచ్చినప్పుడు బచ్చగా వచ్చి ఇక సక్సెస్ అవుతుందని చెప్పి కోపం వస్తాం మనం. నేను ఆ కోపాలకి 2 రకాల పీపుల్స్ వస్తారు. బిజినెస్ బంద్ చేయొచ్చు, లేదంటే బిజినెస్ ని దుమ్ము లేకొచ్చు మనం వచ్చి. అందుకంటే ఎవరితో కంపేర్ చేసుకునే బదులు నిన్నటికి నువ్వు ఈ రోజుకి నువ్వు కంపేర్ చేసుకోవాలంటున్నా. అర్థమైందా మీకు? నిన్నటికి నువ్వు ఈ రోజు నువ్వు కంపేర్ ఎక్కడ చేసుకుంటావు, అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, పాజిటివ్ నువ్వు పెరుగుతా ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటావు. మన లోపల ప్రతి ఒక్క మనిషి మైండ్ కూడా ఏమంటే నెగిటివ్ ఉంటుంది, ఎవరు పాజిటివ్ ఉంటారు. కానీ మైండ్ ఎప్పుడైతే పాజిటివ్ ఎప్పుడు అలవాటు చేసుకుంటామో, రోజు అలవాటు చేసుకుంటామో, టోటల్ నీకు ఒక రోజు ఖచ్చితంగా మైండ్ మొత్తం 100% పాజిటివ్ వస్తుంది. అందుకే మినిమం ఎంత చెప్తున్నా, 7 days అనుకోండి, మీ లోపల వీక్నెస్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఓవరాల్ చెప్తున్నా 21 days చేసుకోండి. ఎంత 21 రోజులు మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి, మీ లోపల డైలీ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. తర్వాత 21 days బంద్ చేయాలా, మళ్ళీ ఉంచుకోవాలంట. ఎందుకంటే నీ గురించి నువ్వే 10 నిమిషాలు మాట్లాడుతూ పోతే ఇంకా ఎందుకు నాకు అర్థం కాదు. మీద వచ్చి హలో, మీ గురించి ఎవరు తెలుసుకుంటారు ఎప్పుడు నాకు అర్థం కాదు. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకున్నప్పుడే, మీ గురించి మీతో మీరు మాట్లాడుకున్నప్పుడే ఇదే అంటారు, దీని సెల్ఫ్ టాక్ అంటాం. వివేకాసం ఇప్పుడు మాట అదే, నీతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుకుంటావో ఆ రోజు రియలైజ్ అవుతా ఉంటా. రియలైజ్ ఈ చెప్పిన టాపిక్ మొత్తం అదే మాట అయిపోయాను. రియలైజ్ అయితే ఏమైందంటే తెగిసి పనిచేస్తాడు. ఏం చేస్తాడు, తెగిసి పనిచేస్తాడు. చూడండి, కరెక్ట్ కావాలంటే ఈ 21 days చేయండి, మీ లోపల ప్లస్లు మైనస్లు మొత్తం బయటకు వెళ్ళిపోతాయి. నేను బిజినెస్ ఏమంటలేదు, ఏమంటున్నా, మీ డ్రీమ్స్ రాసుకొని ఒక అసోసియేషన్, పాజిటివ్ అసోసియేషన్ పెంచుకొని మిమ్మల్ని మీరు రోజు మీ గురించి మీరు మాట్లాడుకోండి. బాగుందా లేదా? ఇది పెద్ద మాట చిన్న మాట అంటారా? అర్థమైతే చిన్న మాట, అర్థం కాకపోతే ఎట్లా చేయాల్సి అవడం వల్ల ఎట్లా ఏదో ఫస్ట్ ఇట్లా చేయగలుగుతుంది. ఏం చేయకూడదు. ఇది గ్రూప్ లో పెట్టండి. కాబట్టి 10 రోజులకు ఒకసారి శ్రీనివాస్ గారికి ఇట్లా అయిపోయిండు, నాకు ఇది బాగా నచ్చింది, ఇంప్లిమెంట్ చేసిన, ఈ రోజు నేను ఇంత స్థాయికి వచ్చినాను. అప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది, ఇది ఆనంద భాస్కర్ వస్తుంది. నాకు రావాలి కదా, డబ్బులు రావు, ఆనంద భాస్కర్ వస్తాయి. కానీ దీనివల్ల బాగుపడుతుంది ఎక్కువ అప్లైనా మీరా, నేనా, అప్లైనా, మేమొద్దు, నేనంటారు సింగిల్ వర్డ్ చూపిస్తాను. కానీ నేనా, మీరా ఆలోచించుకున్నాను. ఇది చాలా వాల్యుబుల్. అది ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేయాలి, ఏమంటున్నా రాసుకోవచ్చు. టీమ్ డూప్లికేషన్ కావాలంటే మనం ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్. ఏం క్వశ్చన్ మార్క్? టీమ్ డూప్లికేషన్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎంత ప్రాబ్లం మొత్తం ఏ పాడైందంటే బడ్జెట్ దగ్గర ప్రాబ్లం. నిజమా పద్ధతి మాట? స్టూడెంట్ అని జాబ్ చేస్తాం. ఏం స్టూడెంట్? చాలా అవసరం మేడం. దాన్ని నీ బిహేవియర్ నచ్చకపోసారని అంటున్నాం. నువ్వు ఈరోజు మంచి మాటతో తర్వాత పీవీ వస్తారు, మంచి మాటతో పీవీ రాబోతో తీరుతామని. అప్లై చాలా బిజీ ఉంది సార్, అప్లై అడుగుతారు, నేను చూసుకుంటా సార్ అంటారు. అంటారు కదా కొంతమంది. గుర్తుపెట్టుకోండి, ఒక లీడర్ బిజీ ఉన్నట్టు అర్థమైంది. ఒక లీడర్ బిజీ ఉన్నట్టే, లీడర్ బిజీ ఏదో ఉంటున్నాయా, ఇంకో ఆర్గనైజేషన్ బిజీ కావాలి కదా. ఇప్పుడు బిజీ ఉన్న వ్యక్తి దగ్గర నువ్వు ఏం చేయాలి, ఖచ్చితంగా టైం తీసుకొని ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకొని పని చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, టీంకి మనం నెగిటివ్ చెప్తున్నాం మొత్తం. మీకు ఇప్పుడు నేనేమాట ఏంటంటే, మీకు తెలిస్తేనే 100% చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్పండి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అప్లై బిజీ అని చెప్పేసి మీ నోటికి వచ్చి ఏదో చెప్పేస్తారు. దానివల్ల ఏమవుతుంది, డౌన్ లైన్ ఏమవుతున్నారు, వాళ్ళ నెగిటివ్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది దానివల్ల. అందుకే నేను చెప్పే బెస్ట్ మాట ఏంటంటే, మీరు టీంలో మీరు 100% చెప్పినప్పుడు వాళ్ళు 40-50% మాత్రం కాపీ కొడతారు. అదే మీరు నెగిటివ్ వర్డ్ 10% చెప్పిననుకో, నెగిటివ్ 10% చెప్పిననుకో, అది మీకు కూడా తెలియదు చెప్తున్నట్టు నెగిటివ్ చెప్పినట్టు. నెగిటివ్ 10% చెప్పిననుకో, నీ టీమ్ వాళ్ళు 200% కాపీ కొడతారు. ఎంత 200% కాపీ కొడతారు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇది ఒక బోర్డు అనుకుంటాం, అంటే ఒక బోర్డు అనుకుంటాం. ఇందులో ఇట్లా కార్డు పెట్టిననుకో, ఇప్పుడు ఏం చూస్తారు జనాభా? ఎందుకు? కళ్ళు బాలే కదా. ఎందుకు? రీజన్ ఏంటి? అంత నెగిటివ్ ఉంది. ఈ చుక్క లాంటి ఒక నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్ కూడా తీసేసుకోవడం పాసిబుల్ అయితే కాదు. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? నీ మైండ్ ఆల్వేస్ పాజిటివ్ ఉండి ఒక రైట్ పర్సన్ తో కమ్యూనికేట్ చేసినప్పుడు పాసిబుల్ అవుతుంది, అయితే పాసిబుల్ కాదు. అందుకే మీరు ఖచ్చితంగా చెప్తారు కదా, ప్రతి ఒక్క మనిషిలో నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ లేని మనిషి ఎవరు లేరు భూమి మీద. కానీ నెగిటివ్ మనం ఏంటంటే రోజు కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఎప్పుడు సార్ ఎప్పుడు పాసిబుల్ కాబట్టి
అందుకని చెప్పి మాట అదే చెప్తున్నాం. ఈ రోజు టీమ్ డూప్లికేట్ కాకపోవడం కారణం ఏంటంటే మన మైండ్ నెగిటివ్ చాలా ఉంటుంది, ఆ నెగిటివ్ తీసుకురావడం ఫస్ట్. దాని తర్వాత ఏం చేద్దామంటే మీరు టీమ్ డూప్లికేట్ కావాలంటే ఫస్ట్ సెల్ఫ్ వర్క్ చెప్తున్నా. సెల్ఫ్ వర్క్ ఫస్ట్ కూడా ఏం చెప్తున్నా, మీరు 160 PV అంటాం అంటే మీకు ఓపిక ఉంటే ఒక 5,000 పెట్టుకోండి టీంలో. ఎంత మీ పర్సన్కి ఒక 5,000 రూపాయలు పెట్టుకోండి. లేదు అంటే ఎంత పెట్టుకోవాలి, హైయెస్ట్ 10,000 రూపాయలు. కానీ ఒకరితో దొరికిన బతకాలని చెప్పేసి అంతా కొట్టిపోయారు ప్రోడక్ట్. ఏమంటారు ప్రొడక్ట్స్ కొట్టిపోయడం అది క్రైమర్, ఏమంటారు మిస్టేక్, అది క్రైమర్. ప్రొడక్ట్స్ కొట్టిపించే ఛాన్స్ కూడా నీకు టీంలో ఒక వ్యక్తితో 10,000 రూపాయల కన్నా ఎక్కువ ప్రొడక్ట్స్ ఇప్పించాలంటే మీ అప్లైని అడగండి, మెంటర్ని అడగండి. ఎందుకు ఉండొచ్చు, మన రూల్స్ క్లియర్ స్ట్రిక్ట్ వచ్చిన రూల్స్ అన్నమాట ఇవన్నీ. ఎక్కువ ప్రొడక్ట్స్ ఒక మినిమం 500 రూపాయల పైన ప్రొడక్ట్స్ కొట్టిపిస్తే కంపెనీకి మేలు పెట్టాల్సి వస్తుంది. మేము ఒకవేళ ఆ ప్రొడక్ట్స్ ఒకవేళ మిస్యూజ్ అయినంత బయట పోయినా ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, మన ప్రొడక్ట్స్ మీద ఏం రాసి ఉంటుంది, టు బి సోల్డ్ ఓన్లీ. కొన్ని సందర్భాల్లో ఈ మధ్య టీవీ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు కదా, ఒక ప్లేస్ నేను చెప్పాను, కొన్ని ప్లేస్ లో ఇచ్చారు న్యూస్ పేపర్లో. వాళ్ళ పేపర్లో వాళ్ళ పేరుతో సహా వచ్చింది. వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని, అగ్రి ప్రొడక్ట్స్, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ని ఆటోలో పెట్టి అమ్ముతున్నారు, బైక్ మీద అమ్ముతున్నారు, ఇంట్లో పెట్టి అంటే మన రోడ్డు మీద షాప్ పెట్టి అమ్ముతున్నారు చెప్పారు కదా. దీనివల్ల పేపర్కి వచ్చింది, దానివల్ల నెగిటివ్ పాజిటివ్ అది. దానివల్ల కంపెనీ మనం బ్లేమ్ చేసుకోవాలి కదా మనం. కానీ ప్రొడక్ట్స్ మంచిదే, కానీ కొంతమంది డబ్బులు ఉన్నాయని చెప్పి ప్రొడక్ట్స్ మొత్తం కొట్టిపించి అప్లై నువ్వు అమ్ముకోపో లాస్ట్ గా పెడతారు. దీనివల్ల ఏమవుతుంది, కంపెనీ బ్లేమ్ అవుతుంది. మన కంపెనీ బ్లేమ్ చేసే రైట్స్ మనకు ఉన్నాయి లేవు. నీ చేతులు కాకపోతే వదిలే బిజినెస్ ని, కానీ ప్రొడక్ట్స్ కొట్టిపోయారు ఎవరితో కూడా. ఇది స్ట్రిక్ట్ రూల్, ఇది మన వచ్చిన పేపర్లో వచ్చింది, అందుకే చెప్తున్న విషయాలు. అందుకే మీకు ఏమంటే మీకు మన ఓపిక బిజినెస్ చేసే ఓపిక ఉంటే ఒక 5,000 నుంచి 10,000 ప్రొడక్ట్స్ తిప్పాను ఎక్కువ. అది కూడా ఎట్లా ఏం చేయాలి, 5,000 ప్రొడక్ట్స్ 10,000 ప్రొడక్ట్స్ ఏం చేయాలి, సింపుల్ స్టెప్, ఈజీ స్టెప్స్ చెప్తున్నాను. ఇట్లా కోర్ కంప్లీట్ చేసుకుంటాం. రెండో స్టెప్ ఏంటంటే ఐబాక్స్ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి, ఐబాక్స్ అంటే ఏంటి, ఐబాక్స్ నా బాక్స్ కాదు, ఐబాక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అనమాట. అంటే ఒక గల్లగురి అంటారు క్లియర్, గల్లగురి. ఈ గల్లగురి మెయింటైన్ చేయండి. మీ దగ్గర 10,000 5,000 ప్రొడక్ట్స్ ఉండాలా, లేకపోతే ఈ బాక్స్ లో డబ్బులు ఉండాలి ఖచ్చితంగా. దీన్ని డిస్టర్బ్ చేసిననుకో మీ బిజినెస్ మొత్తం కొలాప్స్. మీ బిజినెస్ కాదు, మీ డ్రీమ్స్ గేమ్స్ ఎవ్రీథింగ్ అన్ని పోతాయి కదా. అందుకే డిస్టర్బ్ కాకండి, డిస్టర్బ్ చేయకండి. మూడో స్టెప్ ఏంటంటే మీరు నేమ్ లిస్ట్ రాయండి. ఎవరైనా మీకు ఫ్రెష్ నేమ్ లిస్ట్ రాసుకోండి, ఫ్రెష్ నేమ్ లిస్ట్. నేను చెప్పేది ఇది, మీరు ఒక్కరు చేస్తే టీం కూడా సేమ్ నేర్పిస్తే. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళ దగ్గర నేమ్ లిస్ట్ ఎంతమందితో మాట, కొత్త వ్యక్తులు ఆగినాడు ఆయన దగ్గర ఎంతమంది నేమ్ లిస్ట్ ఉంటుంది. నేమ్ లిస్ట్ అంటే ఎంతమంది పరిచయం మీకు ఇంటర్ కదమ్మా, మీకు ఎంతమంది పరిచయాలని, మీకు ఈ ఫోన్ ఓపెన్ చేస్తే ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ మీకు? ఒక 1,00,000 మంది ఉంటారా? చాలా మంది ఉన్నారు దానికి 60-70. అదే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే, జాబ్ చేసే వాళ్ళకైతే, స్టూడెంట్స్ కాబట్టి ఆ ఫ్రెండ్స్ వాళ్ళు సరిగ్గా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు అయితే, ఒక డిగ్రీ వాళ్ళు అయితే, పైన అయితే కొంచెం ఫ్రెండ్షిప్ ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా. మినిమం ఒక వ్యక్తికి ఈజీగా 100 మంది తెలుస్తూ ఉంటారు. 100 మంది నుంచి 10,000 దాకా తెలుసుకోవచ్చు. అందాలు 100 మంది 10,000 తెలిసి ఉంటుంది. ఈ 100 మంది ప్లాన్ చెప్పే లోపల మీకు ఏమైతే చెప్పారా, సింగిల్ చెప్తున్నారు, 100 మంది ప్లాన్ చెప్పే లోపల మీకు ఏమవుతారు అంటే కస్టమర్స్ అవుతారు. ఏమవుతారు, కొంతమంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు. నో అయితే ఏం చేయాలి, కస్టమర్ చేసుకోవాలి. కస్టమర్ ఎట్లా చేసుకుంటారు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి కస్టమర్ చేసుకుంటారు. ఈ కస్టమర్ వదిలే పేస్ట్ ఇచ్చి, ఎగ్జామ్ కస్టమర్ పేస్ట్ సపోజ్ తీసుకుంటాం, తీసుకొని ఇచ్చేద్దామా ఉద్ధరిద్దామా, ఆయనకి ఉద్ధరిద్దామా, ఫ్రీగా ఇద్దామా, పైసలు తీసుకుందామా? ఇప్పుడు 5,000 రూపాయలు పెట్టాం కదా, పెట్టుబడి పెట్టాం కదా, ఇప్పుడు మనం ఫ్రీగా ఇచ్చడానికి కంపెనీ వాడు నీ డబ్బులకే ఇచ్చాడు, మరి నువ్వేందుకు ఫ్రీగా ఇస్తావు జనాలకి? డబ్బులు తీసుకోండి, మీరు డబ్బులు తీసుకొని మీరు జబ్బులు వస్తున్నారు, డబ్బులు ఖచ్చితంగా తీసుకోవాలి, డబ్బులు తీసుకోకుండా ఉండదు. ఇప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ బుక్ మెయింటైన్ చేయాలి. ఏం చేయాలి, కస్టమర్ బుక్. కస్టమర్ బుక్ అంటే ఏంటంటే ఇప్పుడు 100 మందికి చెప్పే లోపల ఎంతమంది కస్టమర్స్ అవుతుండొచ్చు మీరు చెప్పండి, కొత్త వాళ్ళకి చెప్తున్నారు అడుగుతున్నారు. 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంతమంది కస్టమర్స్ అవుతుండొచ్చు? క్లాప్స్ ఇద్దాం. ఇంకా కొత్త వాళ్ళకి అర్థం చేసుకోండి. ఏమంటే ఎక్కువ వద్దు, 10 మంది కాదంట. 10 మంది కస్టమర్ దొరుకుతుంది. 100 మంది లిస్ట్ కి 10 మంది కస్టమర్స్ వస్తారా? ఇది న్యాచురల్ గా ఆపరేషన్ చేస్తున్నారు. నో సర్జరీ, ఓన్లీ ఆపరేషన్. ఐ మీన్ న్యాచురల్. గుర్తుపెట్టుకోండి, 10 మంది కస్టమర్స్ కి ఎన్ని ప్రొడక్ట్స్ చేయొచ్చు మీరే పడ్డది కూడా. ఒక ఫ్యామిలీకి ఎన్ని ప్రొడక్ట్స్ చేసిన బెస్ట్ అయిపోతే ఎన్ని ఇవ్వచ్చు, అందాక ఎన్ని వేల రూపాయలు ఇవ్వచ్చు? 3-4,000. కొంచెం తక్కువ అయితే ఇంకా తక్కువ 1,000 ఇవ్వచ్చా? ఇది నేను చెప్పేది ఇది మాట కాదు కానీ వాస్తవాలు గుర్తుపెట్టుకోండి.
1000 రూపాయలు ఇవ్వచ్చు. కొంచెం గట్టిగా వర్క్ చేస్తే 2000, ఇంకా వీలైతే 3000 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతున్నట్టు 10,000, 20,000, 30,000. మొత్తగా పీవీ ఎంత వస్తుంది? పీవీ పాస్ అయితే 10,000 అయితేనే 300 పీవీ, 20,000 అయితేనే 600 పీవీ, నెక్స్ట్ 30,000 అయితే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ 1000 పీవీ. ఇప్పుడు దీనివల్ల ఏం డెవలప్ అయింది? ఏ పీవీ ఎవరి పీవీది? టీమ్ దా, గ్రూప్ దా? గ్రూప్ దా, టీమ్ దా, పర్సన్ దా? ఇప్పుడు ఈ పర్సన్ పీవీ దీనికి మనం ఏం చేస్తున్నాం? నాకు టైం లేదు సార్, నేను మా డెవలప్మెంట్ ప్లాన్ పోయేస్తాను, నీ ప్లాన్ వడియాలి. నువ్వు ఫస్ట్ నీ పని నువ్వు కంప్లీట్ చేసుకో. నేను ఏం చేసి నువ్వు కంప్లీట్ చేసుకుని కస్టమర్ దొరుకుతారు. మనం ఏం చేస్తున్నావు? ఫస్ట్ డౌన్లోడ్కి వెళ్ళిపోయాలని పోతుంటావు. ఫస్ట్ నీకు కూడా వెళ్ళిపోయాను మాకు అర్థం కాదు. అందుకే ఫస్ట్ నేను ఏం చేసి కంప్లీట్ చేసుకో. 6,000 ఫస్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మిగతా. ఓకేనా? ఇక్కడ దీనివల్ల నీకు ఏమైంది? పర్సన్కి మూవ్ అయిపోయింది, అవునా కదా? నెక్స్ట్ ఏం చేస్తావు అంటే ఈ 10 మంది కస్టమర్స్కి ఎవ్రీడే పోయి డెమో చేస్తారా? మన పోయి ఎవ్రీడే పోయి మళ్ళీ ప్రొడక్ట్స్ అమ్ముతారా? పోయి ఏం చేస్తారు వీళ్ళతో అంటే బాగా నీట్గా రాస్తాం, క్లియర్. వాటితో చేయాల్సిన పని ఏంటంటే రిలేషన్షిప్. ఏం చేయాలా? రిలేషన్షిప్. ఒక కొత్త ఫౌండేషన్ వచ్చింది, ఫౌండేషన్ చెప్తాం. వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయో ఒక అబ్బాయో ఒక ఉండరాదు, వాళ్ళు ఫౌండేషన్ చెప్పి తీసుకుంటారా? తీసుకోదా? వాళ్ళ పీవీ ఎక్స్ట్రా వచ్చినట్టు కదా. ఇప్పుడు సిఎండి వచ్చింది కొత్తగా, వాళ్ళు సిఎండి చెప్పవచ్చు. ఏదో కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అట్లా అయిపోవచ్చు. వాళ్ళ ఇంట్లో బర్త్డేలు, మ్యారేజ్ డే ఉన్నాయి, వాళ్ళు వాడే ప్రొడక్ట్స్ కాకుండా కొత్త ప్రోడక్ట్ మనం ఫ్రీ చేయాలి వాళ్ళకి. కొత్త ప్రోడక్ట్ మొత్తం ప్రొడక్ట్ కూడా ఫ్రీ అవుతుంది. మన చిన్న వాళ్ళు వాడిన ప్రోడక్ట్ కొత్త ఏదైనా చిన్న అలవాటు చేయాలి. అలవాటు చేసినట్టు వాళ్ళు రెగ్యులర్ దానికి కనెక్ట్ అయిపోతారు అన్నమాట. అప్పుడు లైఫ్ లాంగ్ కూడా పీవీనే పెరుగుతూ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ చేయడం ఈజీనా కష్టమా? చుట్టాలతో రిలేషన్ చేయడం ఈజీనా, కస్టమర్తో చేయడం ఈజీ అంటారా? ఇప్పుడు ఎనీ బిజినెస్ మ్యాన్ కావాల్సిన కస్టమర్సా లేకపోతే దయ్యాలా? ఏ బిజినెస్ మ్యాన్ కైనా కిరాణా షాప్కి ఎవరు కావాలి? మెడికల్ షాప్కి, హాస్పిటల్కి, రైల్వే స్టేషన్కి, రెస్టారెంట్కి, శ్మశానవాడికి కస్టమర్స్. అది కస్టమర్సే. కానీ కస్టమర్ బతికిలేదు, చచ్చిపోయాడు అని చెప్పారు. కానీ బతుకులో చెప్తే చచ్చిపోయాడు అని తీసుకోతాం కదా. ఇక్కడ ఏమంటే మనకు కూడా ఎవరు కావాలి? కస్టమర్స్. మనం భూమి మీద 10 మందితో రిలేషన్ బిల్డ్ చేయాలంటావా? నువ్వు 10 మందితో కూడా రిలేషన్ బిల్డ్ చేయలేకపోతే నువ్వు బిజినెస్ లో ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోవాల్సిందే, ఖచ్చితంగా అయితే మాట. ఒకరు గట్టి కుకింగ్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఎంత పీవీ వస్తుంది సార్? కుకింగ్ ఆయిల్ ఎంత పీవీ? 2 ఇస్తే నెలకు 2 తీసుకోవాలి ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ. ఎంత పీవీ వస్తుంది? 14 పీవీ వస్తుంది, 15 పీవీ వస్తుంది. బరాబర్ కరెక్ట్, 15 పీవీ వస్తుంది. 10 మంది ఫ్యామిలీకి ఇస్తే నువ్వు సింగిల్ ఐటెంతో 150 పీవీ తీసుకురావచ్చు ఒక కస్టమర్ దగ్గర. ఇప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర మనకు తక్కువ దగ్గర పెడతాయి ఇంకా రాను. అందుకే ఇప్పుడు కదా మీ పర్సన్ కి మూవ్ అంటే ఫస్ట్ దగ్గర ఇది ఉండాలి. ఏమన్నా మనం ఏం చేస్తాం? 5,000 రూపాయలు తీసుకొని చేస్తాం పెట్రోల్ ఖర్చుకి, పిల్లల షార్ట్లకి, చీర రోడ్ మన ఇంటి పక్కకి వస్తారు మొత్తం వచ్చి 100 చీరలు అంటాం, 100కి 3 సబ్ ప్యాకెట్ అంటారు వచ్చి. దీనివల్ల ఏమైతే మనం డబ్బు మొత్తం అక్కడ పెడతాం పోయి. అంటే అది చేయకండి, మీరంతా చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు, అందుకే మీరు చేయరు. ఈ రోజు ఇంకా చాలా మంచి వాళ్ళు అవుతారు నాకు తెలుసు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? ఇందులో మంచి వాళ్ళు ఇంకా డబల్ మంచి వాళ్ళు కాదు, మీరు పాజిటివ్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది 4వ పని. 5వ పని అంటే ఏముందంటే 5వ పని చాలా సింపుల్ పని. 5వ పని ఏంటంటే మీరు ఎవరైతే ఇవన్నీ రావడానికి ఏం చేస్తాం? మనం డైలీ 100 మంది లిస్ట్ ఏదైతే ఉందో ఆ 100 మంది లిస్ట్లోకి ఏం చేస్తారు? డైలీ ఒక 3 నుంచి 5 మంది కలుస్తారు. ఏం చేస్తారు? మీరు రాసుకుని నేర్పిస్తుంది కదా, రోజుకు 3-4 కలవచ్చు, కలవాలి రోజు కలవచ్చు. ఇంకా 3 నుంచి 5 మంది కలిసారు, లేదా డెమోలో ఇచ్చారు. అనేది బిజినెస్ ఇంట్రెస్ట్ ఓన్లీ డెమోలో ఇచ్చారు. అది అగ్రి డెమో కావచ్చు, హెల్త్ డెమో కావచ్చు, ప్రొడక్ట్స్ హోమ్ కేర్ డెమో కావచ్చు. క్లియర్గా వాళ్ళు బిజినెస్ చెప్పిన వాళ్ళకి ఓన్లీ డెమోస్ చెప్పారు వాళ్ళకి అంతే. ఇట్లా చెప్పడం ఏమైతే వాళ్ళకి ఇది బిల్డ్ అయితే ఏమైతుంది? కస్టమర్ డెవలప్మెంట్. లాస్ట్ స్టెప్ 6వ స్టెప్ ఏంటంటే మీరు ఎవరైతే బిజినెస్ చేసే వ్యక్తి ఉందో మీరు సింగిల్ చెప్పే టీం కాదు, మీరు ఒకరే. మీరు మార్నింగ్ 6 to 7 o'clock ఖచ్చితంగా 6 to 7 o'clock ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే జూమ్ మీటింగ్ కనెక్ట్ ఇవ్వాలి. ఈ జూమ్ మీటింగ్ కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలంటే వీడియో కాల్ ఆన్ చేసుకోవాలి. ఏం వీడియో కాల్ విత్ రన్నింగ్ నోట్స్. మీ దగ్గర మొత్తం 2 నోట్స్ ఉంటాయి. ఫస్ట్ నోట్ ఏంది? కస్టమర్ బుక్. రెండో బుక్ ఏంది? రన్నింగ్ నోట్స్. ఏ రన్నింగ్ నోట్స్? జూమ్ మార్నింగ్ జూమ్ మీటింగ్ రన్నింగ్ నోట్స్ మీరు 21 రోజులు రాసుకోండి. ఆ సిడి పేరులో ఉన్న లీడర్ పేరు రాసుకోండి, ఆ మ్యాటర్ మొత్తం నచ్చిన మ్యాటర్ రాసుకోండి. 21 రోజులు చేయండి. చూడండి మీరు 20 రోజులు చూడండి, మీరు మొత్తం మీ మూల మార్పు క్లియర్గా. ఇట్లా 2 బుక్లు మెయింటైన్ చేయండి. మీ దీనివల్ల మీకు ఏమవుతుంది? ఈ ఫస్ట్ ఈ 5 పనులు చేయడం వల్ల ఏమో టీం వచ్చింది, అంటే ఏమొచ్చి మన టీం వచ్చింది, పర్సన్ పి మూవ్ అవుతుంది. 6వ స్టెప్ వల్ల ఏమవుతుంది? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినాక ఏం చేస్తారు?
టీంని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీ దగ్గర నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో బిజినెస్ ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు, డౌన్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ 6 పనులు చేయడం చాలా ఈజీగా కష్టమా? ఇదే సేమ్ 6 పనులు మీరు ఫ్యూచర్ లో బ్రాంజ్ కథ వేయండి, సిల్వర్ కథ వేయండి, క్రౌన్ కథ వేయండి, పీస్ కూడా వేయండి. ఈ స్టెప్స్ ఈజీగా కష్టమా? ఈ కొంతమంది కొత్త